హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన డివిజిబిలిటీ రూల్స్ అలాగే నంబర్ సిస్టమ్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఈ వీడియోలో అయితే మనం జనరల్ అవేర్నెస్లో ప్రతి టాపిక్లో నుండి కూడా ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్, అలాగే మొన్న జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఈ టాపిక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు ఏ టాపిక్ అయినా చదవకపోతే ఆ టాపిక్ అనేది చదవడానికి ట్రై చేయండి. అలాగే ఈ టాపిక్స్ని చూసి మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. సో ఈ వీడియోని అయితే అందరూ చివరి వరకు చూడండి. ఒకవేళ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో జనరల్ అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రతి సబ్జెక్ట్లో అంటే ప్రతి టాపిక్లో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ అయినవి. మ్యాక్సిమం మనకి ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ని బేస్ చేసుకునే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనకి సిలబస్ చూస్తే జనరల్ అవేర్నెస్లో చాలా సిలబస్ ఉంటుంది. అదంతా మనం కంప్లీట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. కానీ మనకి క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వస్తున్నాయో అని చెప్పేసి చూసుకుని ఆ టాపిక్స్ అనేవి ఫస్ట్ ప్రిపేర్ అవుతే మనకి చాలా యూజ్ అవుతుంది కదా. సో అందుకే ఈ టాపిక్స్ అనేవి నేను ప్రిపేర్ చేయడం జరిగింది. మీ ప్రిపరేషన్లో ఇవి ఖచ్చితంగా భాగం చేసుకుని ఫస్ట్ ఈ టాపిక్స్కి అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీలో నుండి చూద్దాం ఏ టాపిక్స్ చదివితే మనకి యూజ్ అవుతాయో. ఫస్ట్ వచ్చేసి ఎవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం అండ్ స్వభావం అన్నమాట. ఈ టాపిక్లో నుండి వచ్చేసి మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంటే 1773 to 1887 వరకు కూడా కొన్ని చట్టాలు అనేవి మనకు చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళు చేసిన చట్టాలన్నీ కూడా ఇక్కడ చూడండి, కొన్ని చట్టాలు ఉన్నాయి. రెగ్యులేటింగ్ చట్టం, పిట్ ఇండియా చట్టం, చార్టర్ చట్టాలు అని కొన్ని చట్టాలు అయితే ఉంటాయి 1773 to 1887 మధ్యలో. ఈ చట్టాలన్నీ కూడా మనం ఎలా చదవాలంటే రెగ్యులేటింగ్ చట్టం అనేది ఏ సంవత్సరంలో చేశారు, అలాగే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ పాయింట్స్ అనేవి చదివితే సరిపోతుంది. మనం మొత్తం ఆ చట్టం కోసం మొత్తం అయితే చదవనవసరం లేదు. జస్ట్ ఏ ఇయర్లో చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఇవి ఒక క్వశ్చన్లా అడిగే కంటే కూడా కింద ఆప్షన్స్ ఇస్తారు కదా, ABCD అని చెప్పేసి పక్కన ఇయర్స్ అనేవి ఇస్తారు. లెఫ్ట్ సైడ్ ఏమో ఈ చట్టాలు అనేవి ఇచ్చేసి రైట్ సైడ్ ఏమో ఇయర్స్ అని ఇచ్చేసి ఏ చట్టం ఏ ఇయర్లో చేశారు అని చెప్పేసి మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టాలన్నీ కూడా ఏ ఇయర్లో చేశారు, ఎవరు చేశారు అనేది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 1859 to 1947 ఈ మధ్యలో కూడా మనకి కొన్ని చట్టాలు అనేవి చేయడం జరిగింది. వాటినే మనం భారత ప్రభుత్వ చట్టాలు అంటాం, కౌన్సిల్ చట్టాలు అని కూడా అంటారు వీటిని. సో ఈ చట్టాలు కూడా సేమ్ అంతే, ఏ ఇయర్లో చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు. రౌండ్ టేబుల్ సమావేశాలు తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి జరిగినాయి. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి ఏ ఇయర్లో జరిగినాయి, అలాగే ఎక్కడ జరిగినాయి, ఆ రౌండ్ టేబుల్ సమావేశాలకి ఎంతమంది హాజరయ్యారు, ఎవరు హాజరు కాలేదు, ఇలాంటి విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం. సో ఈ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దీన్ని ఎవరు రాశారు? ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి మనకి రచించడానికి అంబేద్కర్ అధ్యక్షతనైతే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి రాయడం జరిగింది. సో ఈ కమిటీలో అంటే ఈ భారత రాజ్యాంగం రాసే కమిటీలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే భారత రాజ్యాంగం రాసిన తర్వాత ఈ భారత రాజ్యాంగం కోసం కొంతమంది మనకి కొన్ని మాటలు అనేవి చెప్పడం జరిగింది, అవి కూడా చదవండి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ ప్రవేశిక, అంటే రాజ్యాంగ పీఠిక అంటాం కదా, ప్రియంబుల్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇది కూడా చదవడానికి ట్రై చేయండి. ఇందులో ఏంటంటే మన భారత రాజ్యాంగం యొక్క స్వభావం అనేది ఉంటుంది.
ఇందులో కూడా కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి, వాటి కోసం చదవండి ఫ్రెండ్స్. కొన్ని పదాలు అనేవి తర్వాత చేర్చడం జరిగింది. సో ఏ ఇయర్లో చేర్చారు, కొన్ని అమెండ్మెంట్స్ అనేవి ఇక్కడ చేయడం జరిగింది. సో ఏ ఇయర్లో చేశారు అని చెప్పేసి దానికోసం కూడా చదవండి. నెక్స్ట్ వచ్చేసి పౌరసత్వం అంటే సిటిజన్షిప్, దీనికోసం కూడా చదవండి. ఇది ఎలా చదవాలంటే, పౌరసత్వం అనేది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది, ఏ షెడ్యూల్లో ఉంది, అలాగే ఏ ఆర్టికల్స్ మధ్యన ఉంది అని చెప్పేసి ఈ పౌరసత్వం కోసం అయితే చదవండి. ఇలా మనకి ఎగ్జామ్లో ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామే కాబట్టి మనకి అంత డెప్త్గా అయితే క్వశ్చన్స్ అడిగే అవకాశం మ్యాక్సిమం ఉండదు. సో మన ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లోనే పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది కదా, సో ఇప్పుడు కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో అలా చదివితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, వీటి కోసం కూడా అంతే ఫ్రెండ్స్. మనకి ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా, అవి ఏ ఆర్టికల్స్లో ఏ హక్కులు అనేవి ఉన్నాయి అంటే మత స్వాతంత్ర హక్కు, ఇలా స్వేచ్ఛ హక్కు ఉంటాయి కదా, ఇవి ఏ ఆర్టికల్లో ఉన్నాయి. అలాగే ఈ ప్రాథమిక హక్కులు అనేది రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది, ఏ షెడ్యూల్లో ఉంది, ఇవన్నీ కూడా చదువుకోవాలి. ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలు కూడా ఇవి కూడా అంతే, సేమ్ ఆర్టికల్స్, భాగం, షెడ్యూల్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. మనకి కేంద్ర ప్రభుత్వంలో మనకి పార్లమెంట్ ఉంటుంది కదా, సో ఈ పార్లమెంట్ కూడా ఏ ఆర్టికల్ ప్రకారంగా ఉంది. అలాగే పార్లమెంట్లో మనకి రాజ్యసభ, లోక్సభ అని 2 ఉంటాయి కదా. ముఖ్యంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజ్యసభలో ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు సభ్యులు, అలాగే లోక్సభలో ఎంతమంది ఉన్నారు, మొత్తం పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది దీని మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా అడుగుతారంటే, కొంతమంది పర్సన్స్ అనేది ఇచ్చేసి వీళ్ళు పార్లమెంట్లో సభ్యులా కాదా అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నారు, ఉపరాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడా కాదా అని చెప్పేసి ఇలా అడుగుతారు. అలాగే పార్లమెంట్కి సంబంధించి రాజ్యసభకి, లోక్సభకి అధ్యక్షత ఎవరు వహిస్తారు, వాళ్ళ పేర్లు ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే, రాజ్యసభ సభ్యుడు కావాలంటే ఎంత వయసు ఉండాలి, అలాగే లోక్సభ సభ్యుడు కావాలంటే ఎంత వయసు ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి. మనకి రాష్ట్రపతి కోసం కూడా భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఈ రాష్ట్రపతి అనే పదవి ఉంటుంది, అలాగే అతను చేసే విధులు, అతను నిర్వర్తించే విధులన్నిటి కోసం కూడా మనం చదువుకోవాలి. ఏ ఆర్టికల్ ప్రకారం ఏ విధులు అనేవి నిర్వర్తిస్తారు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి రాష్ట్రపతి కోసం ఖచ్చితంగా క్వశ్చన్ అనేది మనం ఎగ్జామ్లో చూడాల్సిందే, అంత ఇంపార్టెంట్. అలాగే ప్రజెంట్ మనకున్న రాష్ట్రపతి ఎవరు, అతని పేరేంటి, అతను ఎన్నవ రాష్ట్రపతి, అలాగే ఇతనికంటే ముందు ఉన్న రాష్ట్రపతి పేరేంటి, అలాగే రీసెంట్గా వార్తల్లో మనకి ఎవరైనా రాష్ట్రపతిగా చేసిన వాళ్ళు చనిపోయిన అలాంటి వాళ్ళ పేర్లు కూడా మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగడం జరుగుతుంది. అలాగే మొదటి రాష్ట్రపతి ఎవరు అలా కూడా అడగొచ్చు. సో ఉపరాష్ట్రపతి కోసం కూడా అంతే ఫ్రెండ్స్, రాష్ట్రపతి కోసం చదువుకోవాలి. అలాగే ఉపరాష్ట్రపతి కోసం కూడా రాష్ట్రపతి కోసం ఏం చదువుకున్నారో, అలాగే ఉపరాష్ట్రపతి నిర్వర్తించే విధులు ఏంటి అవన్నీ కూడా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి కోసం సేమ్ మన రాష్ట్రపతి కోసం వీళ్ళందరి కోసం ఏంటంటే వాళ్ళు ఏ విధులు నిర్వర్తిస్తున్నారు, అలాగే ఏ ఆర్టికల్ ప్రకారంగా నిర్వర్తిస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ పేర్లు, వీళ్ళకి ముందు వర్క్ చేసిన వాళ్ళు ఎవరు, ఎన్నవ ప్రధానమంత్రి, ఎన్నవ రాష్ట్రపతి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భారత న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా సుప్రీంకోర్టు కోసం అనేది తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి ఎవరు, సుప్రీంకోర్టు చేసే విధుల కోసం కూడా తెలుసుకోవాలి, ఏ ఆర్టికల్ ప్రకారంగా చేస్తున్నారనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగబద్ధ పదవులు అని కొన్ని ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అలాగే మనకి కాగ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి కొన్ని పదవులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఒక 20 వరకు ఉంటాయి. అవన్నీ కూడా ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారో ఆ పదవులు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. వాళ్ళకంటే ముందు ఎవరు చేశారో ఆ విషయం కూడా తెలుసుకోవాలి. మనకి ఒక వీడియో కూడా ఇంతకుముందు నేను వాళ్ళ పేర్లన్నీ చేయడం జరిగింది, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అనేది చూడండి. నెక్స్ట్ వచ్చేసి చట్టపర సంస్థలు అని కూడా ఉంటాయి. రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ అని ఉంది కదా, చైర్మన్ పొజిషన్లో ఎవరున్నారో అనే విషయం తెలుసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇండియన్ పాలిటిక్స్ వచ్చేసి ఈ టాపిక్స్ అన్నీ మీరు డెప్త్గా చదివారంటే
మీకు ఎగ్జామ్లో పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు మ్యాక్సిమం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ కోసం అయితే చూద్దాం. మనకి ఇండియన్ హిస్టరీకి వచ్చేసి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేవి మిడివల్ హిస్టరీ నుండి వస్తున్నాయి. రాజుల పేర్లు ఎవరి తర్వాత ఎవరు చేశారు అలా అడుగుతున్నారు క్వశ్చన్స్ మనల్ని. అలాగే వాళ్ళ వంశాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే వాళ్ళు ఏ కాలంలో రాజుగా చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళకున్న బిరుదులు అలాగే ఓల్డ్ నేమ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా మనకి ఎగ్జామ్స్లో అనేది అడుగుతున్నారు. అలాగే వాళ్ళు స్పెషల్గా కట్టించిన కట్టడాలు ఏమైనా ఉన్నాయంటే వాటి కోసం కూడా మన క్వశ్చన్స్లో అడుగుతున్నారు. సో మీరు ఈ హిస్టరీ చదువుతున్నప్పుడు మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది వీటిపైనే మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ నుండి వచ్చేసి మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని వార్స్ అనేవి జరిగాయి మన దేశంలో. సో అవి ఎక్కడ జరిగాయి, ఎందుకు జరిగాయి, ఏ ఇయర్లో జరిగినాయి అనే విషయాలన్నీ కూడా చదువుకోండి. తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. అందులో నుండి కూడా మనకి ఎగ్జామ్లో మోడర్న్ హిస్టరీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం చూస్తున్నాం. అవి ఏంటంటే బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ సాంస్కృతిక పునరుజ్జీవం అనే టాపిక్లోనే మనకు కనిపిస్తాయి. ఇలాంటివి ఇప్పుడు బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ అని ఉన్నాయి కదా, ఇలాంటివి మనం చాలా చూస్తాం. సో అవి ఏ ఇయర్లో స్థాపించబడ్డాయి, అలాగే దానిని స్థాపించడం వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఇలాంటి నేమ్స్ అన్నీ కూడా తప్పకుండా చదువుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జాతీయోద్యమంలో వచ్చేసి మనకి స్వాతంత్ర్యం కోసం చాలామంది అయితే పోరాడారు. చాలా జరిగాయి మనకి. ఉప్పు సత్యాగ్రహం అని, అలాగే సహాయ నిరాకరణోద్యమం అని, ఇంకా ఈ గాంధీజీ గారి కోసమే కాకుండా మనకి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు కదా, వాళ్ళందరి కోసం అయితే మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. మన క్వశ్చన్స్ అనేవి వాళ్ళ నేమ్స్ మీద ఎక్కువ రావడానికి ఉంటుంది. అలాగే వాళ్ళకున్న బిరుదుల మీద, అలాగే వాళ్ళు రాసిన కొన్ని బుక్స్ మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. సో మీరు చదువుతున్నప్పుడు నేమ్స్ మీద, అలాగే వాళ్ళకున్న బిరుదుల మీద, వాళ్ళు రాసిన బుక్స్ మీద, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జోగ్రఫీ నుండి భారతదేశ ఉనికి క్షేత్రీయ అమెరికా అంటే, సో ఇందులో వచ్చేసి మనం భారత భూభాగానికి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సింది ఏంటంటే మన భారతదేశం ఎంత భూభాగంలో ఉంది, అలాగే మన భారతదేశానికి సరిహద్దుల్లో ఏ దేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ నైసర్గిక స్వరూపాలు అని చెప్పేసి, అంటే హిమాలయాల కోసం ఉంటుంది మనకి. హిమాలయాల కోసం కూడా మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మన భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అని చెప్పేసి, అలాగే కొన్ని శిఖరాల పేర్లు, ఆ శిఖరాలు అనేవి ఏ ప్లేస్లో ఉన్నాయి అనేవి మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అవి చదువుకోండి. అలాగే భారతదేశం శీతోష్ణ స్థితి ఋతుపవనాల కోసం కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే భారతదేశము నదీ వ్యవస్థ, గంగా నది కోసం, అలాగే ఈ నదులు ఉంటాయి కదా మనకి, సో ఈ నదుల కోసం కూడా మీరు చదవండి. ఉపనదుల కోసం కూడా అడుగుతారు. అలాగే 2 నదులు కలిస్తే ఆ ప్లేస్ని ఏమంటారు, ఇలా కూడా మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. భారతదేశం ప్రాజెక్టులు. సో మన భారతదేశంలో ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఇలాంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, ఇలాంటి ప్రాజెక్టుల కోసం కూడా అవి ఏ ప్లేస్లో ఉన్నాయని చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అడవులు. సో మన దేశంలో అడవులు ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయి, మధ్యప్రదేశ్లో అనేది మనకి అడవుల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం చదువుకోండి. ఇంకా జీవ వైవిధ్యత సంరక్షణ, కొన్ని జంతువులు అనేది కాపాడడానికి మన పార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా మన దేశంలో, అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏ ప్లేసుల్లో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అలాగే మన దేశంలో మొత్తం ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో నేలలు, దీనికోసం కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం జనాభా అనే టాపిక్ మనకి కవర్ అవ్వాలంటే మనం 2011 సెన్సస్ అయితే చదువుకుంటే సరిపోద్ది. మొన్న ఎగ్జామ్లో కూడా మనం ఈ టాపిక్ నుండి అనేది 2 క్వశ్చన్స్ అనేవి చూసాం. సో ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే మీరు చదువుకునే వెళ్ళాలి ఎగ్జామ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకనామీకి వచ్చేసి మనం పంచవర్ష ప్రణాళికలు చదువుకోవాలి.
పంచవర్ష ప్రణాళికలు ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు జరిగాయి, అలాగే పంచవర్ష ప్రణాళికలు జరుగుతున్నప్పుడు వాటికి అధ్యక్షత ఎవరు వహించారు, ఉపాధ్యక్షులుగా ఎవరు ఉన్నారు, అలాగే ఆ పంచవర్ష ప్రణాళికలో ఎలాంటి కార్యక్రమాలు అనేవి చేశారు అవి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో ఉన్న పేదరికం కోసం, విద్య కోసం, పారిశ్రామిక రంగం కోసం, మార్కెట్ కోసం, అలాగే బడ్జెట్ కోసం కూడా చదువుకోవాలి. యాక్చువల్గా మనమైతే ఇండియన్ ఎకనామీ మీద పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించాం, పెద్ద క్వశ్చన్స్ రావని అనుకుంటాం. కానీ మొన్న జరిగిన ఎగ్జామ్లో అయితే పేదరికం మీద, అలాగే విద్య మీద, మార్కెట్ మీద ఇలా 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్లో వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే చాలా పెద్ద టాపిక్స్ ఇవన్నీ కూడా. ఇందులో ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫిజిక్స్లో ఎస్ఐ యూనిట్స్ అనేవి చదువుకోండి. ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ సబ్జెక్ట్ చదివే కంటే ఎస్ఐ యూనిట్స్ ఒకటి చదువుకున్నారంటే కనీసం ఒక్క క్వశ్చన్ అన్నా కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ చదువుకోండి. అటామిక్ నెంబర్స్ ఎంత అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యాసిడ్స్ ఉంటాయి కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇవన్నీ వీటి కోసం కూడా చదువుకోండి. నెక్స్ట్ బయాలజీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జీకే టాపిక్స్ అనేవి చూద్దాం. సో భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. మనం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి క్యాపిటల్స్ ఏంటి తెలుసుకోండి. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అవి కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ సంస్థలు అంటే యుఎన్ఓ, యునెస్కో ఇవి ఉంటాయి కదా. యుఎన్ఓ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి ప్రజెంట్ సిఇఓ ఎవరు ఉన్నారు, అలాగే యుఎన్ఓలో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి, ఏ దేశం రీసెంట్గా సభ్యత్వం వహించింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆర్గనైజేషన్లో భాగంగా మనకి కరెంట్ అఫైర్స్లో ఏవైనా వస్తే అవి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెంట్గా ఏదైనా ఆర్గనైజేషన్ అనేది మనకి న్యూస్లో కానీ వచ్చిందంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చదువుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా జీకే వస్తే, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే కవర్ అవుతాయి. మనకి అవార్డుల కోసం, అలాగే క్రీడల కోసం, ప్రపంచంలో అలాగే భారతదేశంలో ముఖ్యమైనవి ఏవైనా ఉంటే వాటి కోసం, అలాగే భారతదేశంలో ఎత్తైనవి, పొడవైనవి వాటి కోసం, ఇంపార్టెంట్ డేస్, ఇండెక్సెస్ వస్తాయి కదా వాటి కోసం కూడా చదువుకోవాలి. మన భారతదేశం పొజిషన్ ఎంత ఉందని కొన్ని మన ఇండియా వాళ్ళే మనకి కొన్ని రిలీజ్ చేస్తారు. అలాగే వరల్డ్ వైడ్ కూడా కొన్ని ఇండెక్సెస్ అనేవి మనకి రిలీజ్ అవుతాయి. సో అందులో ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, లాస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, అలాగే మన ఇండియా పొజిషన్ ఎంత, అవి కూడా ఇండెక్సెస్ నుండి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్స్ ఇప్పుడు యునెస్కో ఉంది కదా, ఇప్పుడు యునెస్కో అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. యునెస్కో అబ్జర్వేషన్ ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. సో అలాంటివి కూడా మీరు అబ్జర్వేషన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. మనకి జీకేలో ఉన్న టాపిక్సే మనకి కరెంట్ అఫైర్స్లో కూడా కనిపిస్తాయి. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి కొత్త సబ్జెక్ట్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అన్ని సబ్జెక్టుల్లో కూడా అప్డేట్కి ఏమైనా వస్తుంటే వాటిని మనం కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి మన దేశానికి వేరే దేశానికి ఏమైనా విన్యాసాలు జరిగినా అవి చదువుకోవాలి. అవి ఎప్పుడు జరిగినాయి, వాటి పేరు ఏంటి, ఏ దేశానికి జరిగినాయి, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మొన్న దీని నుండి అయితే 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఎవ్రీ షిఫ్ట్లో కూడా. అలాగే ప్రాజెక్ట్స్, మన దేశంలో ఏమైనా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినా వాటి కోసం కూడా చదువుకోవాలి. మన రాష్ట్రం కోసమే కాదు ఫ్రెండ్స్, ఇది మనకు జరిగేది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మొత్తం ఏ రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కానీ ఆ రాష్ట్రం కోసం, అలాగే ఎవరు స్టార్ట్ చేశారు అనే దానికోసం కూడా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్స్. చెప్పాను కదా ఇందాకే, ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓ, యునెస్కో, నాటో ఇవి ఉంటాయి కదా. మొన్న అయితే మనకి నేను రాసిన షిఫ్ట్లో అయితే నాటో కోసం అయితే క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటి కోసం ఈ ఆర్గనైజేషన్ క్యాపిటల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సెస్ కోసం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు మనం జీకేలో ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. కానీ రీసెంట్గా ఏవైతే వస్తున్నాయో మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా లాస్ట్ 1 year అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ అయిపోతుంది కదా, ఈ 2024లో వచ్చిన ఇండెక్సెస్, అలాగే జరిగిన ఎక్సర్సైజెస్, ప్రాజెక్ట్స్, ఆర్గనైజేషన్స్ ఏమన్నా వార్తల్లో నిలిస్తే
అవన్నిటి కోసం కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. అలాగే స్పోర్ట్స్, అవార్డ్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే మన దేశం వేరే దేశంతో ఏదో ఒక విషయం మీద సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఆ దేశం నుండి ఏవైనా దిగుమతి చేసుకోవడం, లేదంటే మన దేశం నుండి ఆ దేశానికి ఏమైనా ఎగుమతి చేయడం, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి కూడా కరెంట్ అఫైర్స్ భాగంలో మనం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పర్సన్. కొంతమంది పర్సన్స్కి మనకి అవార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ పర్సన్స్ కోసం కూడా మనం వాళ్ళ నేమ్స్ కూడా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐఐటీస్ కోసం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఐఐటి ఖరగ్పూర్ ఇది కనిపెట్టారు, అది కనిపెట్టారు అని చెప్పి చదువుకుంటూ ఉంటాం కదా. సో ఐఐటీస్ కోసం మొత్తం ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, అలాగే వాళ్ళు రీసెంట్గా ఏ ఐఐటీస్ అయితే ఎక్కువగా వార్తల్లో వస్తున్నాయో అవి ఎక్కడున్నాయి, వాళ్ళు ఏమి కనిపెట్టారు, దానికోసం చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చదువుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అనేవి చదివేసి ఉన్నా మీరు. ఏ టాపిక్ అయినా మిస్ చేసి ఉంటే చదువుకోవడానికి ట్రై చేయండి. అలాగే అసలు ఏం ప్రిపేర్ అవ్వని వాళ్ళు కనీసం ఈ టాపిక్స్ నుండన్నా స్టార్ట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది పెడతాను. సో అక్కడ నుండి మీరు ఈ టాపిక్స్ అనేవి మీరే డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. మీరు ఏ టాపిక్ కంప్లీట్ చేస్తే ఆ టాపిక్ని టిక్ చేసుకున్నారంటే మీకు చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం మినీ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్.